Nirmala Convent, a fresh, pure love story. సో అలాగే నిర్మలా కాన్వెంట్ ఈ టైటిల్ విని ఫస్ట్ రిలీజ్ అవ్వక ముందు అందరూ అన్నారు చిన్నపిల్లల లవ్ స్టోరీ అంటే కొన్ని విమర్శలు కూడా వచ్చాయి, పిల్లలు ఈ ఏజ్ లో లవ్ ఏంటి అదేంటి అని. బట్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రూవ్ చేసేసింది ఓకే ఇది కాదు. సో చాలా దానికంటే ఎక్కువ విషయం ఉందని ఎస్ కరెక్టే. అంటే లైక్ ఆ ఏజ్ లో అలా ఇదేంటంటే ఇప్పుడు పిల్లలకి కూడా తెలిసేటట్టు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసుంటారు అసలు పేరెంట్స్ ఎలాంటి ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి ఆ ఏజ్ లో కనుక వాళ్ళు అలాంటి ఒక స్టెప్ తీసుకుంటే పేరెంట్స్ ఎంత ఫీల్ అవుతారు అనే ఆ ఒక్క ఎసెన్స్ కూడా దాంట్లో ఉంది కాబట్టి సో మనం అది యాక్సెప్ట్ చేసుకోగలుగుతాం అన్నమాట అసలు దాంట్లో. ఓకే, సో అయితే ఇందులో లవ్ స్టోరీ కనిపించింది మాకు. రియల్ లైఫ్లో అడిగినప్పుడు రోషన్ని నేను ఇన్కమింగ్లే కానీ అవుట్ గోయింగ్ లేవన్న పదం యూజ్ చేసి మరీ చెప్పడం జరిగింది లాస్ట్ టైం. సో చాలా ప్రపోజల్స్ వచ్చాయి కానీ నేను దేనికి రియాక్ట్ అవ్వలేదు అన్నారు. సో మదర్ ముందు అడిగితే చెప్తాడు అన్ని అసలు నాతో ఎక్కువ షేర్ చేస్తాడు. వాళ్ళు నాతో ఏం మాట్లాడు అసలు. ఏమో ఇంటర్వ్యూ చూసి ఆయనకే తెలుసు సీక్రెట్స్ అన్ని తెలిసిపోతాయి ఇప్పుడు. తను అన్ని ఈ రోజు స్కూల్లో ఏం జరిగింది మొత్తం వచ్చి అసలు అప్ టు డేట్ చెప్పేస్తాడు నాకు. అన్ని నాతో షేర్ చేస్తాడు. సూపర్. ఓకే, సో బాగుంది ఇదేదో. సో అన్ని స్టోరీస్ కూడా తెలుసు అన్నమాట అమ్మకి. మోర్ లైక్ మదర్ అండ్ సన్ కంటే ఫ్రెండ్స్ అని చెప్పొచ్చు మేమిద్దరు. అసలు ఎక్కువ అన్ని మాట్లాడుకుంటాం. నాకేమన్నా ఉంటే తనతో షేర్ చేస్తాను, తనకేమన్నా ఉంటే నాతో షేర్ చేసుకుంటాడు. సో అలా ఉంటుంది అనమాట. కొత్త ప్రేమ భాష, కొత్త కొత్త భాష, కొత్త ప్రేమ భాష, నీకు నాకు మధ్య. సో అలాగే నాగార్జున గారి గురించి నేను ఇందాక సర్ప్రైజ్ నాగార్జున గారు చేస్తున్నారు అనగానే ఇమీడియట్ గా యాక్సెప్ట్ చేయడం జరిగింది. నేను అంత పెద్ద స్టార్ తో లైక్ ఇంత చక్కగా పోటా పోటీగా చేస్తున్నప్పుడు భయం అనిపించిందా ఎక్కడైనా? డెఫినెట్ గా అండి, ఒక 2-3 days భయం అనిపించింది. అంటే సీనియర్ యాక్టర్ కదండి, సూపర్ స్టార్. సో ఆబ్వియస్లీ భయం అనేది 2-3 days ఉండింది. కానీ నాకు ఆ భయం పోవడానికి ఆయన చాలా ట్రై చేసి చాలా నాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఆ కంఫర్ట్ లెవెల్ లాస్ట్లో వచ్చేసిందండి. 5 days తర్వాత సార్ అని మాట్లాడేసుకునే వాళ్ళం. జనరల్గా ఈజ్ వెరీ వార్మ్, ఈజ్ వెరీ కంఫర్ట్. ఐఎమ్ వెరీ ఇప్పుడు కూడా ఐ వాంట్ డూ మోర్ ఫిల్మ్స్ విత్ లైక్ దట్. సూపర్. నాగార్జున గారు ఇప్పటివరకు ఆయన ఫిలిమ్స్ అన్ని చూసుకుంటే ఎప్పుడు కూడా అంటే ఇది ఇలా ఉండాలి అలా ఉండాలి అని లెక్కలు వేసుకోకుండా ఓకే సబ్జెక్ట్ బాగుందా. అవును, కొత్త వాళ్ళు ఆయన ఎంతో మంది డైరెక్టర్స్ నాగార్జున గారి ఫిలిమ్స్ డైరెక్ట్ చేయడం జరిగింది ఫస్ట్ ఫిలిం గా. సో ఆయన ఎప్పుడు కూడా సబ్జెక్ట్ నే చూస్తూ ఉంటారు. ఆయనకి ఏది సో పైగా నాగార్జున గారు దీనిలో నటించడమే కాదు ప్రొడ్యూస్ చేశారు. ప్రొడ్యూస్ చేయడంతో పాటు ఒక పాట నేనే పాడతాను అన్నారు కదా. ఆ సాంగ్ విని నాగార్జున గారే అన్నారట ఫస్ట్ నేను ఈ పాట పాడతాను కొత్త కొత్త భాష. లేదండి, రోషన్ సాలూరి వచ్చి నాగార్జున గారు హమ్ చేస్తుంటే మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి నాగార్జున గారిని అడిగారు. ఓకే, అడిగితే మీ వాయిస్ బాగుంది అని చెప్పంగానే అక్కడ పడిపోయారు ఆయన. తర్వాత ఆయన ఆర్ యూ షూర్ అని నాకు మొత్తం స్టోరీ చెప్పాడు రోషన్. ఓకే, సో అలా కొత్త కొత్త భాష, కొత్త ప్రేమ భాష, నీకు నాకు మధ్య అక్షరాలు లేవు, డిక్షనరీలు లేవు, గ్రామర్ అయిన లేదే. నీ నా కన్నుల్లో నీ నా నవ్వుల్లో నా మౌనం మ్రోగించే భాష. Let me say you miss you, oh, pay you kiss you, oh, tell you love you, oh. సో అలాగే జీకే గారి గురించి చెప్పండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు స్క్రీన్ వెనక మాకు స్క్రీన్ ముందుకు వచ్చి ఆయన ఎప్పుడు కనిపించరు. బట్ ఈ సినిమా పూర్తవడానికి ఇంత చక్కటి సినిమా మాకు రావడానికి కారణం ఆయన. సో జీకే గారు ఎలా పార్టిసిపేట్ చేసేవాళ్ళు షూటింగ్ ఇన్స్టెన్స్ చెప్తా. పోస్టర్ చూసిన వెంటనే జీకే అంకుల్ మీ పేరు లేదేంటి అంకుల్ అంటే మీ అందరు ఏంజల్స్ నాన్న నేను గోస్ట్ అంటారు. ఓకే, నాకు అవన్నీ వద్దు నాన్న, మీరు సూపర్ వర్క్ చేశారు,
నేను గోస్ట్ నాన్న, మీరు టేక్ రెస్ట్ అంటారు. సో బ్రెయిన్ మొత్తం మూవీకి బ్రెయిన్ మొత్తం ద క్రెడిట్ గోస్ టు హిమ్ అండి. ఈ ఫిల్మ్ ఇంత ఈ పొజిషన్లో ఉందంటే ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు హిమ్. అసలు తనలోంచి కూడా అదంతా తను చేయించి అసలు ఫుల్ కాన్ఫిడెంట్ గా అసలు ఇంకా నువ్వు చేయగలవు ఏముంది నాన్న అలా చాలా ఇదిగా ఫ్రెండ్లీగా అసలు ఎంత జోవియల్ అంటే అంత అన్నమాట అసలు. అంకల్ రేపు ఎగ్జామ్ పర్వాలేదు నాన్న తర్వాత చేసుకుందాం షూటింగ్ అలా అంత ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు కాబట్టి మనకి కూడా కంఫర్ట్ లెవెల్ అనేది బాగా ఇదై తను అరవింద్ గారు చెప్పినట్టు హౌ ఆర్ యు అంటే ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ నాన్న, సూపర్ నాన్న, మీరు ఎలా ఉన్నారు? ఈజ్ వెరీ జోవియల్ అసలు. ఇలా ఇమిటేట్ చేయడం ఆయన చూసుంటే సీరియస్లీ ఆయన ముందే చేశా చాలా సార్లు. స్వీట్ పర్సన్. చూడు చూడు చిన్నవాడు ప్రేమలో పడిపోయాడు, లోకమేదో చూడనోడు లోతులో దిగిపోయాడు. అలాగే నిమ్మగడ్డ ప్రసాద్ గారి గురించి మ్యాట్రిక్స్. ఆయనది కూడా ఫస్ట్ ఫిల్మ్ అండి ప్రొడక్షన్. సో నాగార్జున గారి ఫ్రెండ్ అంటే బిజినెస్ పార్ట్నర్స్. సో ఆయన ఈ మూవీ ప్రొడ్యూస్ చేయడం ఐ ఫీల్ రియల్ లక్కీ అండి. ప్లస్ మేము చాలా లొకేషన్స్లో షూట్ చేసాం, ఎక్కడ మాకు అన్కంఫర్టబుల్గా ఏం లేదు, అన్ని స్మూత్గా అయినాయి షూటింగ్ అంతా. ఎందుకంటే అన్నపూర్ణ స్టూడియోస్ మేట్రిక్స్ టీమ్ వర్క్, సో అన్ని స్మూత్గా వెళ్ళిందండి. సో ఐ థింక్ ద క్రెడిట్ గోస్ టు ద ప్రొడ్యూసర్స్. అబ్బాయి పేరు శామ్యూల్, అమ్మాయి పేరు శాంతి. యు నో దే ఫెల్ ఇన్ లవ్. అండ్ అలాగే లొకేషన్ కి మీరు ఒక్కసారి వెళ్ళారని విన్నాం మేము. ఒకసారి కూడా వెళ్ళలేదు, ఒకసారి కూడా రాలేదు. ఒక్కసారి 2 సార్లు వచ్చారు, అది కూడా బ్రేక్ టైం లో వచ్చారు. ఎందుకని రావద్దని చెప్పానా? లేదు నేను కాన్షియస్ గా ఫీల్ అయిపోతానని వాళ్ళ ఫీలింగ్ అన్నమాట. ఓకే, నేనేమనుకున్నా అంటే రోషన్ ఫిలిం స్టార్ట్ అవగానే ప్లీజ్ మమ్మ మీరిద్దరు మాత్రం లొకేషన్ కి రావద్దు అని. నేను రండి అంటే కూడా నేను ఇంకెళ్ళేదాన్ని కాదు. ఆయన ఒక 2 times వెళ్ళేటప్పటికి తన పని తను చేసుకుంటున్నాడు చక్కగా అనుకుని ఇంకా చూసేటప్పటికి ఇంకా ఎక్కువ మనం వెళ్ళి ప్రెషర్ ఇవ్వటం ఎందుకు, అలా చేయి ఇలా చేయని వాళ్ళు చేయించుకుంటారు, తను చేసుకుంటాడులే అని చెప్పి. వీళ్ళకి అప్డేట్స్ వెళ్ళలేదు రోజు, లైక్ ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు అని. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది సో దేవర్ కొంచెం సాట్ బ్యాక్. ఒక 1 week కొంచెం టెన్షన్ ఉండింది, ఎందుకంటే సాంగ్ తర్వాత ఫస్ట్ క్లైమాక్సే చేశారు. సో కొంచెం మాకేంటంటే క్లైమాక్స్ అనేది ఒక మూవీకి చాలా ఇంపార్టెంట్ కదా, అది ఫస్ట్ చేస్తున్నారు, వీడు ఎంత చేయగలడు అనేది కొంచెం టెన్షన్. సినిమాలో చూస్తే కూడా మెచ్యూరిటీ లెవెల్స్ క్లైమాక్స్ కి మధ్యలో సీన్స్ కి డిఫరెంట్ ఉంటుంది. చూద్దాం గెలుపెవరితో. నిర్మల కాన్వెంట్. సో ఇంట్లోనే 2 స్టార్స్ ఉన్నారు, వీళ్ళిద్దరు ఫిలిమ్స్ చూసినప్పుడు మీరు వాళ్ళ నుంచి నేర్చుకున్నది ఏంటి? అంటే అమ్మ నుంచి ఇమోషనల్ సీన్స్, నాన్న నుంచి యాక్షన్ సీన్స్ అవన్నీ బాగా చేస్తారు ఇద్దరు. సో వాళ్ళిద్దరి నుంచి అది నేర్చుకోవాలి. సో దీంట్లో ఇంపార్టెంట్ లైక్ ఏది హుక్ పాయింట్స్ ఉన్నాయి ఈ ఫిలింలో అని? అంటే చాలా మెసేజ్ కూడా ఉందండి, లైక్ నాలెడ్జ్ అండ్ హార్డ్ వర్క్ కంబైన్ అయితే యూ కెన్ డూ వండర్స్ అని. సో దాట్స్ ద మారల్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఫిలిం చూసిన వాళ్ళకి పైసా వసూల్ ఫిలిం అవుతుంది, ఏదో ఒకటి సంథింగ్ నేర్చుకునే వెళ్తాం ఈ ఫిలిం తర్వాత. ఎస్, సో అయితే మీ కాంబినేషన్ లో ఏదైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫిలిం ఫ్యూచర్ లో? ఎంత బాగుంటుంది నిజంగా, ఎంత బాగుంటుంది. మిమ్మల్ని మళ్ళీ చూస్తున్నట్టు. మీరు మిస్ అవుతూ ఉంటారా ఎప్పుడైనా? ఏం లేదండి, అసలు వీళ్ళతోనే సరిపోతుందా మీకు, శ్రీకాంత్ గారితో, రోషన్తో? ఇంకా అదే బ్యాక్గ్రౌండ్ లోనే ఉంటాం కదా, సో ఇంకా అట్మాస్ఫియర్ అంతా అదే ఉంటుంది. సో అందుకని ఏమి మిస్ అయినట్టు ఏం ఫీల్ ఉండదు. కానీ ఒక మంచి స్క్రిప్ట్ వస్తే మాత్రం ముగ్గురు చేస్తారు. చెయ్యాలని నేను కోరుకుంటున్నాను, రావాలని కోరుకుంటున్నాను. సో జీకే గారు ప్లాన్ చేయండి ముగ్గురు.
హీఈస్ ద రైట్ పర్సన్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్గా ఈ ఫిలిం గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? సో మీరు కూడా వెళ్ళి చూడండి, మీ బ్లెస్సింగ్స్ కావాలి. రోషన్ ఒక్కడికే కాదు, వచ్చే అందరు న్యూ కమర్స్కి మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే వాళ్ళంతా ఇంకా పైకి వెళ్తూ ఉంటారు, ఇండస్ట్రీ బాగుంటుంది. థ్యాంక్ యూ. రోషన్ అండ్ యూ? అదే చూడని వాళ్ళు ప్లీజ్ గో వాచ్ ఇట్. అండ్ ఇట్స్ అన్ ఇన్స్పైరింగ్ లవ్ స్టోరీ అండి. ఇలాంటి లవ్ స్టోరీస్ వచ్చి చాలా రోజులైంది మన తెలుగు ఇండస్ట్రీకి. సో ప్లీజ్ గో వాచ్ ఇట్. యాజ్ ఐ సెడ్ 150 రూపీస్కి మీకు జస్టిస్ జరిగిపోతుందండి. సో ఇది ఫ్లోలో వచ్చేస్తుందా, ప్రాక్టీస్ చేసి వస్తుందా? లేదండి ఫ్లోనే లేదండి, ఆడియో ఫంక్షన్ కూడా ఫ్లో. ఆడియో ఫంక్షన్ ఫ్లోలో అందుకే అంత ఎమోషనల్ మాకు. మాకే అర్థం అవ్వలేదు అసలు ఎలా మాట్లాడాడు అని. సీరియస్లీ ఇంటికి వచ్చిన తర్వాత అదే అడుగుంటారు, ఎలా. సో ఇలానే ఉండాలి ఎప్పుడు. లైక్ ఆడియో ఫంక్షన్లో చెప్పినట్టు నా తల్లిదండ్రులు ఎప్పుడు గర్వపడేటట్టు ఉండాలి అన్నట్టు మీ అబ్బాయి ఎప్పుడు యూనో అలానే ఉండాలి, ఆ డౌన్ టు ఎర్తే ఉండాలి. మరిన్ని సక్సెస్ఫుల్ ఫిలిమ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Nirmala Convent, a fresh, pure love story.